రామ్ చరణ్ అయితే వివాదంలో ఇరుక్కున్నారండి. ఎందుకంటే రామ్ చరణ్ రీసెంట్‌గానే అయ్యప్ప మాల ఏసుకోవడం చూసాం. ఆయన అయ్యప్ప మాలలో ఉండి నిన్న కడప జిల్లాకెళ్ళినప్పుడు అక్కడున్న దుర్గామాత టెంపుల్‌ని సందర్శించడం గాకుండా ఆ తర్వాత దర్గాకెళ్లారు. ఆ దర్గా అంటే తెలిసిందే ముస్లిమ్స్ సంబంధించిందది. ఆ దర్గాలోకి అయ్యప్ప మాలలో ఉండి ఎళ్ళడం అనేది హిందువులు గాని, లేకుంటే అయ్యప్పకు జాయింట్ కమిటీకి సంబంధించిన వాళ్ళు గాని తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రామ్ చరణ్ అయ్యప్ప మాల వేసుకొని దర్గాకెళ్ళడం తప్పు. మన సనాతన ధర్మాన్ని అవమానించినట్టయింది. ఖచ్చితంగా ఆయనైతే క్షమాపణ చెప్పాలనైతే వాళ్ళైతే గట్టిగా కూర్చున్నారు. అలానే చాలామంది గూడా ఇంకా హిందూ సంఘాలు గూడా రామ్ చరణ్ చేసింది తప్పనేది చెప్తున్నారు. అలానే ఆయన క్షమాపణ చెప్పాలనైతే కోరుతున్నారు. మరి ఆయన క్షమాపణ చెప్తారా లేదని పక్కన పెట్టేస్తే, ఇమ్మీడియేట్‌గా వాళ్ళ సతీమణిైన ఉపాసన గారైతే ఒక ట్విట్టర్‌లో ట్వీట్ అయితే చేయడం చూసాం. అది ఎక్స్ అంటున్నారు ఇప్పుడు. ఎక్స్‌లో అయితే ఒక పోస్ట్ అయితే పెట్టడం చూసాం. మన దేశం మొత్తం ఏకతా ఏకమతం మీద ఉంది. ఇలా సంథింగ్ ఒక పోస్ట్ అయితే ఆమె పెట్టడం చూసాం. ఆమె చెప్పిన వాదన ఏందంటే, ఏదైతే శబరిమల